దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క దివ్య నామంలో మీకు అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క సమయంలో దైవజనులు రూబేన్ గారు ఇచ్చినటువంటి మంచి అవకాశాన్ని బట్టి, సమయాన్ని బట్టి వారికి వారి యొక్క కుటుంబానికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో దైవజనులు కీర్తిశేషులు ఐగురు జానయ్య గారు, రెవరెండ్ ఐగురు జానయ్య గారి గురించి ఒక మాట చెప్పాలని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను. నర్సాపురం పట్టణంలో అనేక మంది దైవ సేవకులు ఎందరో మరి దేవుని యొక్క సేవ పరిచర్య చేశారు. అయితే పిల్లల దైవజనులు రెవరెండ్ ఐగురు జానయ్య గారు వారి గురించి ఒక ప్రత్యేకత మరి సంతరించుకుంది అని చెప్పడంలో ఏ విధమైన సందేహం లేదు. వారు మరి కృష్ణా జిల్లా నుంచి దేవుని యొక్క పని కొరకు దేవుని యొక్క పిలుపుని అందుకొని దేవుని యొక్క పరిచయం చేయడానికి కట్టుబట్లతో మరి ఏ విధమైన సహాయము లేకుండా వారు వచ్చి మరి నర్సాపురంలో దేవుని యొక్క సేవ ప్రారంభించారు. ఎలాంటి పరిస్థితి అనంటే చాలా భయంకరమైనటువంటి కమ్యూనిస్టుల మధ్య, దేవుడు లేడు అని చెప్పే ప్రజల మధ్య మరి దేవుని యొక్క సేవ ప్రారంభించారు. ఆ దినాల్లో చాలా మరి ట్రబుల్స్, ఒక రకంగా ఏ విధమైన ఆర్థిక సహాయం లేనంటి పరిస్థితి, మరి కరువు దినాలని చెప్పాలి, ఒక రకంగా చెప్పాలంటే అలాంటి పరిస్థితుల్లో వారు ఎంతో ధైర్యంగా దేవుని యొక్క సేవ పరిచర్యను వారు జరిగించారు. దేవుడు వారికి ఇచ్చిన బిడ్డలను బట్టి మరి వారి యొక్క సేవా పరిచర్యలో చాలా నిరుపేద కుటుంబంగా ఉండి వారు అద్భుతమైనటువంటి సేవ నర్సాపురంలో వారు జరిగించారు. అనేక మంది ఆత్మలు మరి రక్షణ భారం కలిగి వారు రక్షించడానికి కూడా ప్రభు సహాయం చేశారు. స్థానికంగా స్టేషన్పేటలో వారు సంఘాన్ని స్థాపించి మరి అనేక మంది మరి ప్రభుని ఎరగినటువంటి వారు, లేకపోతే దీని యొక్క వాక్యాన్ని విన్నటువంటి వారు, అలాంటి మధ్య వారు సేవ చేశారు. దేవుడు కొంచెం వారిని ఆశీర్వదించిన తర్వాత రిక్షాలో తిరిగి మరి ప్రతి సెంటర్లో కూడా నిలబడి ట్రాక్స్ పంచిపెడుతూ, ఇలాంటి వారు ఈ దినాల్లో కరువైపోయారు. కానీ ఆ దినాల్లో ప్రతి సెంటర్లో నిలబడి ట్రాక్స్ పంచిపెట్టి మరి దేవుని యొక్క మాటలు, మరి వాయిస్ అంటే ఏ మైకు లేకుండానే అలా వీధుల్లో ఆయన నిలబడి చక్కగా వాక్యం చెప్పేవారు. నా చింతనలో వారు చెప్పే మాటలు నేను వినేవాడిని. మరి అనేక మంది ఆ మాటలు విని రక్షణ పొందినట్లుగా మరి సజీవ సాక్ష్యాలు నేటి వరకు కూడా నర్సాపురంలో కనబడతా ఉన్నాయి, వినబడతా ఉన్నాయి. అయితే ప్రభు చేసినటువంటి గొప్ప కార్యం ఏంటంటే నమ్మకమైన వారికి దేవుని మెండుగా కొలునని చెప్పి దేవుని యొక్క వాక్యం తెలియజేసిన రీతిగా వారు నమ్మకంగా పనిచేస్తారు గనక వారి కుమారులు, వారి కుమార్తెలు అందరూ కూడా దేవుని పనిలో, సేవలో, పరిచర్యలో ఉండడం, అనేకమైన దేశాల్లో కూడా వారి యొక్క పరిచర్యలు విస్తరించడానికి ప్రభు సహాయం చేశారు. అంత మాత్రమే కాకుండా నాలాంటి సేవకులకు వారు ఎంతగానో సహకరించారు, సహాయం చేశారు. కొన్నిసార్లు మా సంఘానికి వచ్చి వారు ఇచ్చిన వర్తమానాలు ఈ రోజు వరకు మా సంఘం, మా యొక్క విశ్వాసంలో ఆ వర్తమానం మర్చిపోలేనటువంటి వారిగా ఉంటూ ఉన్నాం. ఆ వర్తమానాలు వారు చెప్పారు, వారు ఆశీర్వదించబడ్డారు, ఆ వాక్యానుసారమైన జీవితం వారు జీవిస్తూ ఉన్నారు. కనుక దేవుని యొక్క సన్నిధానంలో మరి దైవజనులు ఐగురు జానయ్య గారిని ఈ సమయంలో జ్ఞాపకం చేసుకోవడానికి ప్రభు కృపను గ్రహించారు. నీతిమంతులు జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదం అని దేని ఒక వాక్యం తెలియజేస్తూ ఉంది. ఈ రకంగానైనా ఆ దైవసేవ జ్ఞాపకం చేసుకుని శుభాలు తెలియజేయడానికి ప్రభు నాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి ఎంతగానో సంతోషిస్తూ రూబేన్ గారికి ప్రత్యేకమైన వందనం తెలియజేస్తూ ఉన్నాను. దేవుడి యొక్క మాటలు వినుతున్న వారందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. యతిరాజం ఐగురు జానయ్య గారు మా నాన్నగారితో పాటు సమాన వయస్సు కలిగినటువంటి వారు. మరి మా నాన్నగారు నా చిన్నప్పుడే ఆయన గురించి ఎక్కువగా చెప్తూ ఉండేవారు. ఎందుకనగా ఆయన మరి దేవుని పిలుపును అందుకొని తన కుటుంబంతో పాటుగా రైలు దేవుడి సేవకు వెళ్ళమంటే ట్రైన్ ఎక్కేసేసి కూర్చున్నారట. ఆ ట్రైన్ ఎక్కడికైతే వెళ్తుందో ఇంకక్కడికి ఆయన వస్తే నర్సాపురం లాస్ట్ స్టేజ్గా నర్సాపురం వచ్చి ఆయన అక్కడ స్థిరపడి దేవుని పరిచర్యను ప్రారంభించారు. ఆ రోజుల్లో మరి గొప్ప పరిచర్య ఆయన చేశారు. తర్వాత నేను ఆయన్ని చూస్తున్నప్పుడు ఎవరైనా దేవుని వాక్యం చెప్తుంటే, యోబు గారి గురించి వాక్యం చెప్తుంటే యోబు గారు ఇలాగే ఉంటాడేమో, ఐగురు జానయ్య గారి యోబు గారిలే ఉంటాడేమో అన్నట్టుగా ఫీలింగ్ నాకు ఉండేది.
తర్వాత తరచుగా నేను కూడా ఆయనతోటి వెళ్ళి అనేకమైన సార్లు నేను ఆయన కలుసుకోవటం, దేవుని యొక్క మాటలు వినడం, మరి దేవుళ్ళు బలపడటం అనేటువంటిది జరిగింది. ఆయనకు చాలా మంచి దర్శన వరం కలిగినటువంటి దైవజనులు. ఆయన దర్శనాలు కూడా నాకు చెప్తా ఉండేవారు. పలానా ఆ కుటుంబాల విషయాల్లో కూడా మరి నాకు ఇలాంటి దర్శనం వచ్చింది, ఇలా జరగబోతుంది అని కూడా చెప్పినటువంటి సందర్భాలు. ఒకరోజు మిషన్ హై స్కూల్, మిషన్ హాస్పిటల్ దగ్గర కూర్చుంటే ఆయన అనుభవాలన్నీ చెప్పారు. కానీ మంచి అనుభవం కలిగినటువంటి దైవజనులు ఎప్పుడూ కూడా ఆయన నోట్లో స్తోత్రం 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 అంటూ దేవుణ్ణి స్తుతించేటువంటి అలవాటు ఉండేది. ఆయన పరిశుద్ధాత్మ పూర్ణులు ఎప్పుడు కూడా దేవుణ్ణి ధ్యానించి స్తుతించేటువంటి అనుభవం కలిగినటువంటి వారు. కనుకనే దేవుడు వారి బిడ్డలందరినీ మరి ఆశీర్వదించారు, సేవలో వాడుకున్నారు. ఇప్పుడు మరి వారి చేస్తున్న పరిచర్య సంఘాన్ని మరి చిన్న కుమారుడు రూబేన్ గారు దాన్ని నడిపిస్తూ ఉన్నారు. కానీ ఈ జాన్ గారి గురించి చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి. నాకు తెలిసి ఆయన మంచి ప్రార్థనాపరుడు, మరి నిత్యము దేవుని స్తుతించేటువంటి అనుభవం కలిగినటువంటి వారు. మరి చాలా అనేక మందికి మాదిరిగా జీవించినటువంటి వ్యక్తి. మరి ఆయన గురించి నేను ఇలా చెప్పడం నాకెంతో సంతోషంగా ఉంది. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభాలు, వందనాలు తెలియచేస్తూ ఈ సమయంలో నాకు అత్యంత ప్రియులైనటువంటి అభిషక్తులైన దైవజనుల అపోస్తలులు రేవరెండ్ ఎత్తిరాజం ఐగురు జానయ్య గారు, మా ఆత్మీయ తండ్రి గారిని గురించి కొన్ని పరిచయ వాక్కులు పలకడానికి ప్రభు నాకు ఇచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి ప్రభు నామానికి స్తోత్రం చెల్లిస్తా ఉన్నాను. మరి మా అయ్యగారు ఐగురు జానయ్య గారు కృష్ణా జిల్లా వాస్తవ్యులు. వారు హై స్కూల్లో డ్రాయింగ్ మాస్టర్గా పనిచేస్తూ ఉండగా ప్రభు ఆయన దర్శించి ఆయనకు గొప్ప రక్షణ భాగ్యాన్ని ప్రభు అనుగ్రహించారు. ప్రభు పిలుపు మేరకు ఉద్యోగానికి ఆయన రిజైన్ చేసి మరి నర్సపూర్ పట్టణంలో ఉన్నటువంటి ఈ స్టేషన్పేట గ్రామానికి వెళ్లాలని ప్రభు దర్శనంలో ఆయనతో మాట్లాడినప్పుడు వారు కట్టుబాట్లతో అమ్మగారిని తీసుకొని వారి యొక్క కుమారునితో, పెద్ద కుమారునితో వారు నర్సపూర్ మా గ్రామం స్టేషన్పేటకు రావడం జరిగింది. వారు స్టేషన్పేటలో అద్దెంటిలో ఉండి ఎన్నో కష్టాలు, ఎన్నో శ్రమలు అనుభవించి తినడానికి తిండి లేక, కట్టడానికి బట్ట లేక, ఉండడానికి సరైన గృహం లేక ఎన్నో ఇబ్బందులు, కష్టాలు ఎదుర్కొని ప్రభు వారికి అప్పగించిన పరిచర్యను ఎంతో నమ్మకంగా దైవజనులు కొనసాగించారు. ఆయన ఆ రీతిగా దేవుని యొక్క సేవ చేస్తూ ఉంటూ ఉండగా మరి తగిన సమయం దేవుడు ఆయనకు అనుగ్రహించినారు. ఆయన ఆశీర్వదించి ఆయన్ని హెచ్చించినారు. ఆ తదుపరి ఆయన అనాథ శరణాలయాన్ని స్థాపించి ఎంతో మందిని, వారు అనాథులైన వారిని చేర్చుకుని వారికి ఆహారం, మరి వస్త్రాలు ఇచ్చి విద్యను నేర్పించి ఉన్నతమైనటువంటి విద్యార్థులుగా వారిని తీర్చిదిద్ది ప్రయోజకులను చేశారు. అంత మాత్రమే కాకోకుండా వారు బైబిల్ స్కూల్ కూడా ఏర్పాటు చేసి మరి ఎంతో మంది మరి వాక్య తరబిదు పొందే వారికి వాక్య తరబిదునిచ్చి వారిని దైవ సేవకులుగా మరి ప్రతిష్ఠించి మరి అనేక స్థలాలకు పంపి దేవుని సేవా పరిచర్యలో వారిని ఏర్పాటు చేయడం అనేది దైవజనులు గారు ఏర్పాటు చేశారు. వారు
మన పశ్చిమ గోదావరి జిల్లాలో, కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా వరకు కూడా వెళ్లి ఎన్నో సంఘాలను దర్శించి ఎంతో మంది సేవకులను ప్రోత్సహించి ఆర్థిక పరంగా వారికి సహాయాన్ని అందిస్తూ మరి దైవజనులు ఎంతో కష్టపడ్డారు. మరియు వారితో, వారి కుటుంబంతో నాకుండిన సంబంధాన్ని బట్టి నేను కూడా ఆ చర్చిలో ప్రార్థనలో పాలు పొందుతున్న సమయంలో మరి ప్రభు నన్ను కూడా దర్శించి నాతో మాట్లాడి నాకు కూడా గొప్ప రక్షణ మరి ఆ సహవాసములో దేవుడు అనుగ్రహించాడు. అప్పటి నుండి నేను కూడా అయ్యగారితో పాటు అనేక స్థలాలు, గ్రామాలు, పట్టణాలు తిరిగి మరి అయ్యగారికి నేను పరిచర్య చేస్తూ మరి దేవుని పరిచర్యలో ఉండడానికి దేవుడు ఎంతో సహాయం చేశారు. మరి దైవజనులు మరి ఎన్ని సమస్యలు ఎదురైనా వెనుకంజ వేయకుండా ప్రభు పిలుపు మేరకు ఎంతో మందిని రక్షణలోనికి వారు నడిపించారు. వారు గొప్ప సేవ చేసిన దైవజనులు. ఆయన ఎప్పుడు కూడా ప్రార్థనలో, దేవాలయంలో ఉండి ప్రార్థనలో గడిపేవారు. ఆయన మంచి ప్రార్థనా పరులు, విశ్వాస వీరులు, గొప్ప దైవజనులు. అలాంటి గొప్ప దైవజనునితో నాకు ప్రభు అనుగ్రహించిన మంచి సహవాసాన్ని బట్టి నేను ప్రభును స్తుతిస్తూ మరి ఈ సమయంలో మరి వారు లేకపోయినప్పటికీ వారి యొక్క మరి కుమారులు మరి రోమన్ గారు ఆ సేవను మరి చేపట్టి కొనసాగించడం బట్టి నేను ప్రభుని ఎంతో స్తుతిస్తూ ఉన్నాను. కాబట్టి ఇంకా అధికముగా రానున్న దినాల్లో దైవజనులు మా ఆత్మీయ తండ్రి గారు హైగ్రూ జానయ్య గారు ప్రారంభించిన ఈ ఘనమైన సేవ మరి రాను రాను విస్తరించి అభివృద్ధి చెందాలని దైవజనుడిగా నేను కోరుతూ ఉన్నాను. ప్రభు వారికి 4 కుమారులు ఇచ్చారు, 5 కుమార్తెలను ఇచ్చారు. వారందరినీ కూడా మరి దేవుని సేవకులుగా, వారి ప్రయోజకులుగా ఉండేటట్లు వారు చేయగలిగారు. కాబట్టి ఇది గొప్ప ధన్యత. కాబట్టి ఈ సమయంలో ఆత్మీయ తండ్రిని గురించి మరి ఇలాగ పరిచయ వాక్కులు క్లుప్తంగా పలకడానికి నాకు ఇచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి మరి రోమన్ గారికి మరోసారి నేను వందనాలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తా ఉన్నాను. దేవుని పరిశుద్ధ నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. పిల్లరా, మరి దైవజనులు, కీర్తిశేషులు హైగ్రూ జానయ్య గారు వారి గురించి మరి మాట్లాడడం నా ధన్యతగా భావిస్తూ ఉన్నాను. దైవజనులతో నాకున్న పరిచయం 1986వ సంవత్సరంలో ఏర్పడింది. వారి ఇంట్లో అద్దెకుంటున్నటువంటి పరశురాం అంటే మోజెస్ చౌదరి అని ఆయన తర్వాత పేరు మార్చుకున్నారు. వారు వారింట్లో ఉండగా దైవజనులతో నాకు పరిచయం ఏర్పడింది. ఆ రోజుల్లో నేను ఒక యవనస్తునిగా ఆయన దగ్గర వెళ్ళినప్పుడు ఆయన క్రీస్తుని గురించినటువంటి చక్కని సంగతులు చాలా బాగా గ్రాహ్యం అయ్యేలాగా నాకు చెప్పారు. ఆ తదుపరి ఆ దరిమేళ నేను రక్షించబడి ప్రభు సేవకునిగా మారాను. అయితే హైగ్రూ జాన్ గారి గురించి కొన్ని విలువైన మాటలు నాకు తెలిసినవి చెప్పడానికి నేను మరి సమయంలో చాలా సంతోషపడుతున్నాను. మొదటిగా ఆ గొప్ప వాక్య విశ్లేషకులు హైగ్రూ జాన్ గారు. వారు వాక్య ప్రసంగాలు ఎంత ఉర్రు తొలగించేవంటే ఆ రోజుల్లో మరి నేను విన్నప్పుడు నేను యవనస్తులుగా చాలా మరి వారి ప్రసంగాల వలన నేను ఇన్స్పైర్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. వారు చాలా వాక్య దిట్ట, వాక్యంలో లోతైన అనుభవం కలిగిన దైవసేనులు. రెండవదిగా ఆయన ఆత్మ సంపాదకుడు. మరి ఆయన నర్సాపూర్ పట్టణంలో చాలా ప్రాంతాల్లో, కృష్ణా జిల్లా మచిలీపట్నం, అవనిగడ్డ, చర్లపల్లి ఇంకా తదితర ప్రాంతాల్లో వారు సేవలు చేశారు. నాకెలా తెలుసు అంటే ఇది వారు చెప్పగా విన్నాను. రెండవదిగా నేను ఆ ప్రాంతాలకు సేవకు వెళ్ళినప్పుడు ఆయన ద్వారా రక్షించబడిన సేవకుల్ని నేను కలుసుకున్నాను. ఆయన ద్వారా రక్షించబడిన అనేక మంది విశ్వాసులు నేను కలుసుకున్నాను. కాబట్టి ఎంతో గొప్ప మరి ఆత్మల కొరకైన భారం కలిగిన దైవజనులు. నేను మూడవదిగా ఆయనలో నేను చూసింది చెప్తున్నాను. ఆయన గొప్ప ప్రార్థనా పరులు, చాలా గొప్ప ప్రార్థనా పరులు. ఆయన వ్యక్తిగత ప్రార్థనా జీవితమే కానివ్వండి, లేకపోతే సంఘటితంగా ఆయన ప్రార్థన చేస్తూ అనేక మంది ప్రార్థన నడిపించిన విధానాలే కానివ్వండి, చాలా మరి ఇన్స్పైరబుల్ గా ఉండేవి. ఇక 4వ సంగతి ఆయన గురించి చెప్పాల్సింది ఏంటంటే, వారి సంఘంలో ఆత్మకూటాలు అని కొన్ని నిర్వహించేవారు దైవజనులు హైగ్రూ జానయ్య గారు.
ఆ ఆత్మకూటం చాలా అద్భుతమైనటువంటి ఆ విధానంలో మరి అందరూ పరిశుద్ధాత్మతో నిండుకున్న వాళ్ళుగా ఆ ఆత్మకూటంలో మరి ఉండేవారు. కాబట్టి ఇవన్నీ నేను చూస్తున్నప్పుడు వారిలో ఉన్నటువంటి ఆ ఏకాగ్రత, లేకపోతే వారిలో ఉన్న పట్టుదల, లేకపోతే వారిలో ఉన్న ఆత్మ నింపుదల ఇవి ఎనలేనివి. ఇక సాంఘిక సేవ విషయాలకు వస్తే ఐగురుజానయ్య గారు చాలా మందికి సాంఘిక సేవను కూడా చేశారు. సోషల్ సర్వీస్, మరి వారు అనేక మందికి బట్టలు ఇచ్చిన సందర్భాలు, రైస్ పంచిన సందర్భాలు, అట్లాగే కొంత మరి దాతృత్వం కలిగి వారి చేతులు చాపిన సందర్భాలు కూడా నేను ఎరుగుదును. ముఖ్యంగా వారు మరి శారీరకంగా కాయల పడినప్పుడు, వారు మచిలీపట్నంలో ఉన్నప్పుడు వారి ఉన్న సంఘాన్ని నేను కొంతకాలం నడిపించడం జరిగింది. ఆ సంఘంలో నేను బాప్తిస్మాలు ఇవ్వడం జరిగింది. దైవజనుల సమక్షంలోనే కొంతమందికి బాప్తిసాలు ఇచ్చాను. అప్పుడు ఆయన శారీరకంగా బలహీనంగా ఉన్నారు. అప్పుడు రూబెన్ గారు ఇంకా సంపూర్ణ సేవకు సమర్పించుకుని రాలేదు. కాబట్టి అటువంటి వారి సంఘంలో కూడా దగ్గర దగ్గర ఒక 3-4 సంవత్సరాలు నేను కూడా వచ్చి వాక్యం చెప్పి ఆ పరిచర్య చేసేటువంటి ఆ కృపదేవుడు నాకు ఇచ్చాడు. దైవజనుల యొక్క సేవ మరి అజరామరం. ఎందుకంటే వారు లేనప్పటికీ ఈ రోజున వారి సేవా ఫలం రూబెన్ గారిలో చూడగలుగుతున్నామంటే అది కేవలం ఐగురుజానయ్య గారు వేసిన బాట. వారి కుమారులు దీవించబడ్డారు, వారి కుమార్తెలు దీవించబడ్డారు. ఇవన్నీ చక్కని సంగతులు. ఇటువంటి గొప్ప దైవజనులు నీ జ్ఞాపకం చేసుకోవడం చాలా ముదాహం. అటువంటి దైవజనులు నేను దేవుని స్తుతిస్తూ, వారు చాలా మంది సేవకులకు మాదిరికరమైన జీవితం జీవించిన గొప్ప దైవజనులు. మరి వారికి ప్రత్యేకంగా నా నివాళి తెలియజేస్తున్నాను. వారి విడిచి వెళ్ళిన సేవను బలోపేతంగా జరగాలని ప్రార్థిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మీ అందరిని దీవించును గాక. అందరికీ వందనాలండి. మెమోరియల్ ఈజ్ గోల్డెన్ ఆపర్చునిటీ. అపోస్తల్ ఐగురుజానయ్య గారు వాజ్ మై స్పిరిచువల్ ఫాదర్ అండ్ అవర్ చర్చ్ గ్రేట్ పాస్టర్. అయ్యగారు ఐగురుజానయ్య గారు నాకు పేరు పెట్టారు జాన్ బాబు అని. నాకు బాప్తిస్మ ఇచ్చారు. నాకు వివాహం కూడా అయ్యగారే చేశారు. అయ్యగారు మరి మండుటెండలో మనకి దగ్గరలో ఉన్నటువంటి మేదలో బ్రిడ్జి పైన సువార్త పత్రికలు పంచిపెడతా ఉండేవారు. ఇంకా ఆ టైంలో హై స్కూల్కి వెళ్ళేవాడిని. నేను అయ్యగారిని చూసి ఆగి మరి నేను కూడా కొన్ని పత్రికలు అయ్యగారితో పాటుగా ఇస్తూ ఉండేవాడిని. అయ్యగారు ఇంటింటి సువార్త చేసేవారు. అంతేకాకుండా మరి సంఘంలో ఎక్కువ ప్రార్థన చేస్తున్నటువంటి సమయాల్లో అనేక మంది పరిశుద్ధాత్మ కొరకు ఎదురు చూసినప్పుడు ఎవరు ఆతృతతో ఉండారో అయ్యగారు చేతులొచ్చుగా వారికి పరిశుద్ధాత్మ పొందుకునేవారు. అయ్యగారు దేవుని వాక్యం అందిస్తుంటే చాలా మధురంగా ఉండేది. ఎవరు వెళ్ళేవారు కాదు, అందరూ కూడా చక్కగా ఉండేవారు. ఎన్నో సభలు పెట్టారు. దేశ విదేశాల్లో వాక్యంను అందించినటువంటి దైవ సేవకులు. అయ్యగారికి యేసు ప్రభు ప్రేమ కలిగిన వారు, అందరిని ప్రేమించేవారు. మరి నన్ను ఎక్కువగా ప్రేమించేవారు. మరి నేను అయ్యగారి పాదాల దగ్గర చాలా దేవుని వాక్యం నేర్చుకున్నాను. ఈరోజు ఒక సేవకుడిగా కూడా నా భార్య బిడ్డలతో సంతోషంగా అనేకమైన సంఘాలు కలిగి ప్రభు పరిచర్యలో ఉన్నాను. కాబట్టి అయ్యగారి గురించి చెప్పాలని చాలా ఉన్నాయి, సమయం లేదు కనుక నేను ఎంతో ఈ విషయం నాకు చక్కటి అవకాశం కల్పించినటువంటి పాస్టర్ రూబెన్ గారికి అలాగే ఫ్యామిలీకి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అన్నారు. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. మరి నా పేరు పాస్టర్ శామ్యుయల్, సన్ ఆఫ్ పాస్టర్ పి గ్యాబ్రియల్ పాల్కోల్. క్రీస్తు ప్రార్థనా స్థలము మరి సంఘ కాపరిగా ఉన్నాను. మరి ప్రత్యేకంగా ఈ సమయంలో అంకుల్ గారు కీర్తిశేషులు, గౌరవనీయులు, తండ్రి సమానులు, పెద్దలు, అభిషక్తులు, అపోస్తలు మరి ఐగురుజానయ్య గారి గురించి కొన్ని మాటలు చెప్పడానికి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తా ఉన్నాను. ప్రత్యేకంగా 70-80 దశకాల్లో దైవ సేవకులు మా నాన్నగారు మరి పాలకొల్లు కేంద్రంగా పరిచయం చేస్తున్నటువంటి దినాలు. మరి ఆ దినాల్లో నర్సాపురం స్టేషన్పేటలో ఐగురుజానయ్య గారు ఉంటూ ఉండేవారు. చాలా సందర్భాల్లో మా నాన్నగారితో పాటు కలిసి నేను స్టేషన్పేట అయ్యగారి యొక్క గృహాన్ని దర్శించాను. చాలా కూటాల్లో కూడా పాల్పొందాను. మరి వారు కూడా మరి మా పాలకొల్లో జరిగినటువంటి సేవా కార్యక్రమాల్లో మరి ప్రత్యేకమైనటువంటి ప్రార్థన కూటాల్లో, ఉద్యోగ సభల్లో, ఉపవాస ప్రార్థనల్లో మరి వచ్చి వాక్య పరిచయం చేసి మమ్మల్ని ఎంతో బలపరిచేవారు. మరి వారి గురించి చెప్పడం అంటే 2-3 నిమిషాల్లో చెప్పడం సాధ్యం.